వారాహి దేవి దీక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా చూసినా వినిపిస్తూనే ఉంది. అందుకు కారణం కొత్త ఉప ముఖ్యమంత్రి నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ యొక్క మహాతల్లి దీక్ష చేపట్టడమే. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి మాత దీక్షలో ఉంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ యొక్క దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు పాలు, పండ్లు, ఇతర ద్రవ ఆహారం మాత్రమే తీసుకోనున్నారు. గతేడాది జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర చేపట్టడం గమనార్హం. ఇక ఈ యొక్క యాత్రలో వారాహి అమ్మవారిని పూజించారు. ఇప్పుడు కూడా వారాహి మాత వార్తల్లో నిలుస్తూ ఉంది. ఈసారి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం విశేషం. నటుడు పవన్ కళ్యాణ్ గతంలోనే అనేక దీక్షలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ 4 నెలల పాటు ఈ యొక్క దీక్షను కూడా కొనసాగించడం కూడా జరిగింది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, అశ్వజ మాసాల్లో పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. ఇక ఈ యొక్క దీక్షలో ఆయనకు సాత్విక ఆహారం నియమాలు ఖచ్చితంగా పాటించారు. దీక్ష సమయంలో హోమం కూడా నిర్వహించారు. కాబట్టి వారాహి మాత్ర దీక్ష నుండి ఏమి ఆశించవచ్చు, ఇది ఎలా అనుసరించబడుతుంది అన్నది ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది. మనసులోని కోరికలను తీర్చే వారాహి అమ్మవారు అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. గుప్తా నవరాత్రుల అమాన్ కోసం జూన్ చివరి నుండి ప్రారంభమై జూలై 9న ముగుస్తాయి. ఇక ఈ యొక్క శుభముహూర్తం గురించి పెద్దగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇందుకు కొంతమందికి తెలుసు, కానీ మన సాంప్రదాయంలో 4 నవరాత్రుల్లో ఈ యొక్క మాసంలో వచ్చే గుప్తా నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి. ఇక ఈ యొక్క నవరాత్రుల్లో దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారికి అమ్మవారి కృపతో అన్ని సమస్యలు తీరుతాయని పెద్దల విశ్వాసం. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్ష చేపట్టడంతో ఇప్పుడు ఏపీ మొత్తం వారాహి దీక్ష గురించి నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనేందుకు మంగళగిరి పార్టీ ఆఫీస్కు చేరుకుంటున్న విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి ఈ యొక్క దీక్షలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. అయితే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య అయిన భారతితో కలిసి మంగళగిరి పార్టీ ఆఫీస్కు చేరుకొని పవన్ కళ్యాణ్తో కలిసి వారాహి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆ యొక్క విజువల్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది.